ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. హజరత్ మూసా అలైహిస్సలాం గురించి పూర్తి వివరాలు. మూసా అలైహిస్సలాం గారు నీటి నుండి రక్షించబడ్డారు. తండ్రి పేరు ఇమ్రాన్, తల్లి యుహాబీద్, సోదరుడు హారూన్ అలైహిస్సలాం, జాతి బనీ ఇజ్రాయిల్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈయనను ప్రవక్తగా ఎంచుకున్నారు. తౌరాత్ గ్రంథాన్ని ఇచ్చారు. సుబ్హానల్లాహ్. జననం: ఫిరౌన్ బనీ ఇజ్రాయిల్ పిల్లలను చంపే ఆజ్ఞ ఇచ్చాడు. అల్లాహ్ ఆదేశంతో మూసా అలైహిస్సలాం గారి తల్లి ఆయనను ఒక పెట్టెలో నైలు నదిలో వదిలివేసింది. ఫిర్ఔన్ భార్య అయిన ఆసియా రజియల్లాహు తఆలా అన్హా ఆయనను కొనుగొని రాజమందిరంలో యవ్వనంలో ఒక సంఘటన వలన మూసా అలైహిస్సలాం గారు మద్యన్కు వెళ్లారు. అక్కడ షుఐబ్ అలైహిస్సలాం కుమార్తెను వివాహం చేసుకుని కొంతకాలం గడిపారు. తూర్ పర్వతం వద్ద అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మూసా అలైహిస్సలాంతో మాట్లాడారు. అల్లాహ్ ప్రత్యేకంగా మాట్లాడిన ప్రవక్త కావడం వలన మూసా అలైహిస్సలాంకి కల్ముల్లా అని అంటారు. ప్రధాన అద్భుతాలు: కర్ర పాముగా అవ్వడం, చెయ్యి వెలుగుగా మారడం, నైలు నది చీలిపోవడం, ఫిర్ఔను సైన్యం మునిగిపోవడం. మూసా అలైహిస్సలాం ఫిర్ఔన్ను ఒక్క అల్లాహ్ను నమ్మమని, అహంకారాన్ని వదిలివేయమని బోధించారు. ఫిర్ఔన్ అంగీకరించకపోవడంతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిపై శిక్షను పంపించారు. అల్లాహ్ ఆజ్ఞతో మూసా అలైహిస్సలాం బనీ ఇజ్రాయిల్ ప్రజలను మిస్ర్ నుండి బయటకు తీసుకువచ్చారు. నైలు నది 2 భాగాలుగా చీలి మార్గం ఏర్పడింది. సుబ్హానల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మూసా అలైహిస్సలాం గారికి తౌరాత్ గ్రంథాన్ని ప్రసాదించారు. ఇది ధర్మ నియమాలు, ఆచరణతో కూడిన పవిత్ర గ్రంథం. మూసా అలైహిస్సలాం గారు చాలా ధైర్యంగా ఉండేవారు, సాహసంగా ఉండేవారు, న్యాయంగా ఉండేవారు, అల్లాహ్ పైన అంచంచల విశ్వాసాన్ని కలిగి ఉండేవారు. ఖురాన్ షరీఫ్లో అత్యధికంగా ప్రస్తావించబడిన ప్రవక్తలలో మూసా అలైహిస్సలాం గారు ఒకరు.